నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వాస్తులు ఎక్కడ దోషం ఉంటే ఇంట్లో పిల్లలు లవ్ మ్యారేజ్ జరుగుతాయి. ఆ ఇంట్లో అంటే వివాహాలు లవ్ మ్యారేజీలు ఈ ఇంటిలో ఎక్కడ వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే లవ్ మ్యారేజీ కావచ్చు, అది కూడా కులాంతర లవ్ మ్యారేజీ కావచ్చు, అంటే సేమ్ క్యాస్ట్ కూడా వేరే క్యాస్ట్తో కూడా ఎక్కువ పర్సంటేజ్ లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఎక్కడ దోషం ఉంటే జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లవ్ మ్యారేజే కాదండి, దీంతోపాటు ఈ ఇంటి యొక్క యజమాని ఉంటాడు కదా, ఈ ఇంటి యజమానికి కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది కూడా ఏర్పడుతుంది. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవండి. ఈ ఇంట్లో లవ్ మ్యారేజ్ జరగటానికి ప్లస్ ఈ ఇంట్లో ఉన్న మగవ అతనికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏర్పడటానికి గల ప్రథమ దోషాలు అనేవి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇది హౌస్, ఇది వచ్చేసరికి నార్త్ అండి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది వాయుస్థానం, ఇది నైరుతి స్థానం. ఇంతవరకు అందరికీ తెలుసు కదండి. ఇది తెలిసినప్పుడు ఇక్కడ ఇవి రోడ్లు అండి, ఇవి అన్ని రోడ్లు. ఈ ఇంటికి ఇది నైరుతి బ్లాక్ అండి. ఇది ఒక నైరుతి బ్లాక్, ఇది అపార్ట్మెంట్లో నైరుతి బ్లాక్. ఇది రోడ్డు, ఇది రోడ్డు అండి. ఈ రోడ్డుకి ఈ బ్లాక్కి ఈ నైరుతి వీధిపోటు అనేది ఒకటి కారణం అండి. ఈ నైరుతి వీధిపోటు అనేది ఈ బ్లాక్కి తగులుతుంది. అంతేకాకుండా రెండవది వచ్చేసరికి ఈ నైరుతి అనేది కూడా ఇట్లా తగ్గకూడదు. ఈ నైరుతి తగ్గినా కూడా ఈ ఇంట్లో పిల్లలు లవ్ మ్యారేజీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా కులాంతర వివాహాలు ఎక్కువ జరుగుతాయండి. ఈ విధంగా తగ్గినా కానీ, లేదంటే ఈ విధంగా పెరిగినా కానీ ప్లస్ ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహాలు అనేవి కులాంతర వివాహాలు లవ్ మ్యారేజ్ జరుగుతాయి. ఎందుకంటే నేను రీసెంట్గా 2 కేసులు ఈ మధ్య చూశాను. రీసెంట్గా ఒకటి విజయవాడ చూశాను, ఒకటి హైదరాబాద్లో చూశాను. అందుకని చెప్పేసి క్లియర్గా వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళ హౌస్ని చెక్ చేయడానికి పిలిచినప్పుడు నేను చూసినప్పుడు అక్కడున్న ప్రాబ్లం చూసి ఆ తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ 2 కేసులు కూడా కులాంతర వివాహాలే జరిగినాయి. కాబట్టి ఈ కులాంతర వివాహాల్లో కూడా అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులకి పట్టలేదు, వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. అది ఒక పెద్ద సమస్యలాగా అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, అబ్బాయి తల్లిదండ్రులకి అమ్మాయి తల్లిదండ్రులకి ఇద్దరికీ సఫర్ అవుతున్నారు. ఈ మధ్యలో వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే, ఎవరి ఇంట్లోకైనా సరే నైరుతి స్థానం అనేది ఈ విధంగా తగ్గినా కానీ, ముఖ్యంగా ఈ విధంగా పెరిగినా కానీ, ఈ 2 దోషాలు ఉంటే ఈ ఇంట్లో వాళ్ళకి ఇది ఒకటి. రెండోది వచ్చేలకి ఈ ఇంటి యజమానికి విడివిడి కారణాల వల్ల ఈ ఇంట్లో ఆ యజమాని ఈ ఇంట్లో ఉండడు, ఎక్కువ శాతం బయటే ఉంటాడు. కాబట్టి ఈ 2 దోషాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. దీనివల్ల ఏం చూస్తుందంటే ఈ ఇంట్లో ఉండే వాళ్ళ రిలేషన్ కూడా దెబ్బతింటుందండి. మెయిన్ ఈ ఇంట్లో వాళ్ళకున్న రిలేషన్, అది భార్యాభర్తల రిలేషన్ కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారితో కావచ్చు, వీరి చుట్టాలతో కావచ్చు, లేదంటే పిల్లలతో కానీ ఎవరితోనే సరే వీరికి రిలేషన్ కూడా అంత బాగా ఉండదు. ఈ దోషాలు ఉంటాయి. ఏవి ఇట్లా వీధి పోటున్నా కానీ, లేదంటే నైరుతి తగ్గినా నైరుతి పెరిగినా కానీ, ఇవి మెయిన్ కారణాలు. ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి భార్యాభర్తలకు మంచి రిలేషన్ ఉండదు, పిల్లలతో రిలేషన్ ఉండదు. ఈ పిల్లలు అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా కులాంతర వివాహాలు లవ్ మ్యారేజ్ జరుపుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఇంటి యొక్క యజమాని కూడా బయట ఎక్కువ ఉంటాడు ఇంట్లో కంటే కూడా. అంతేకాకుండా వీరికి భార్యాభర్తలకైనా సరే వీరికి విడాకుల దాకా
పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎందువల్ల? ఈ దోషాల వల్ల ఈ నైరుతిన నిరుతుడనే రాక్షసుడు ఉంటాడు, ఇక్కడ శనిదేవుడు ఉంటాడు, ఇక్కడ రాక్షసుడు ఉంటాడు. వీరి వల్ల కూడా వీరి యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఎక్కువగా డిస్టర్బెన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. శనీశ్వరుడైనా సరే నిరుతుడైన రాక్షసుడు వల్ల. కాబట్టి ఎవరైనా సరే ఈ నైరుతిలో కనుక దోషాలు ఉంటే కనుక మీరు సరి చేసుకోండి. లేదంటే మీ ప్లాన్ని మాకు ఒకసారి సెండ్ చేయండి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏమంటే ఈ నైరుతి ఒకటి వీధి పోటు ఉండకూడదు, ఈ నైరుతి పెరగకూడదు, ఈ నైరుతి తగ్గకూడదు. అంతేకాకుండా సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండకూడదు, బావులు సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు, ఇటు పల్లం కూడా ఉండకూడదు. ఇవి ఉంటే కనుక నైరుతి దోషం అనేది కంపల్సరీగా ఈ ఇంటికి వర్తిస్తుంది.